యోసేపు రాజును కలవటానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాడు అనేటువంటి మాట మనం నేర్చుకోవచ్చు. మనము రాజును కలవడానికి సిద్ధపాటు అవసరం అనేటువంటి మాట యోసేపు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. భూ సంబంధమైన రాజును ఫరోను కలవటానికి సిద్ధపాటు కలిగి యోసేపు వెళ్ళాడు. ఆ సిద్ధపాటు కలిగిన జీవితం మనకు ఆత్మీయంగా మనకేం నేర్పిస్తుంది అనంటే, మన రాజులకు రాజు అయ్యున్న ఆ గొప్ప దేవుణ్ణి మనం కలవడానికి మనకు ఇంకెంత సిద్ధపాటు అవసరం అనేటువంటి మాట మనము గ్రహించాలి. ఈ సర్వ భూప్రపంచమును అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన సృష్టికర్త, అక్షయుడు, పరిశుద్ధుడు, సమస్తమును ఎరిగినవాడు, సర్వ సృష్టికర్త, సర్వ అధికారం కలిగినవాడు, లోక రక్షకుడు అయ్యున్న ఈ గొప్ప దేవుడు ఈ రాజుని మనం కలుసుకోవడానికి మనకు ఇంకెంత సిద్ధపాటు అవసరం. కాబట్టి సిద్ధపాటు కలిగిన జీవితాలుగా మనం ఉండాలి. 5 బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగిన వ్యక్తులముగా మనం ఉండాలి అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.